హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. ప్రజెంట్ అయితే మనం మిరప పంటలో ఉన్నాం. ఆల్రెడీ ఇది కోసిగి మండలం అండి. మన ఏదైతే ఉందో మన గ్రామంలో ఇంకా సోయింగ్ చేయలేదు. దానికన్నా ముందుగా కోసిగి మార్కెట్లో ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక్కడ తిక్కస్వామి ట్రేడర్స్ డీలర్ తరపున అయితే ఫీల్డ్కి వచ్చాను. అదే డీలర్ పొలంలో కూడా ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. ఈయన క్రాప్ చాలా బాగుంది. వెరైటీ వచ్చేసి ఏది అన్న లాలీ సెగ్మెంట్ వేసుకోవడం జరిగింది. ఇది సెగ్మెంట్ కాదండి, లాలీనే, ఒరిజినల్ లాలీనే, నెన్యమ్స్ వాళ్ళది. అయితే ఇది వచ్చేసి ఎర్రనేల, ప్యూర్ ఎర్రనేల. మన దగ్గర ఎక్కువ రెడ్ సాయిలే ఉంటుంది, కొన్ని చోట్ల నల్లరేగళ్ళు ఉంటాయి. అయితే దీనికి కొంత ఏదైతే ఉందో కొన్ని పద్ధతులు పాటించుకోవడానికి రైతన్నలు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేని గురించి అనే విషయానికి వస్తే ఎక్కువ రేట్లు పెరిగినది మొదటి స్థానంలో ఎరువులు, దాని తర్వాత పెస్టిసైడ్స్ కూడా అన్ని రేట్లు పెరగడం అయితే జరిగింది. ఈ విధంగా చాలామంది రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే దానికి తగ్గట్టుగా మనం మన పద్ధతి, మన రకంగా ఏ విధంగా చెప్తే బాగుందని అనుకుంటే ఈ సంవత్సరం అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పుడు చాలామంది పొటాష్ కానీ, యూరియా కానీ, జింకు కానీ, మొదటి దఫా ఎరువుల్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, సరే ఇవన్నీ వేసుకున్నా ఓకే, దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా ఇవన్నీ వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ అవి రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొనలేని, కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి, కొన్ని దొరకక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కొనలేని రైతులు కూడా ఉండొచ్చు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా రైతుకు సింపుల్గా ఏదైతే ఉందో మనం గమనించిన దాంట్లో ఏదైతే ఉందో మొన్న కూడా ఒక వీడియో చేశాను. ప్రమోసా జియాక్సల్.com అని ప్రీవీ కంపెనీ వాళ్ళది. బెస్ట్గా ఏదైతే మొదటి దఫా ఎరువుల్లో అంటే ఇంకా బోదె తోలక ముందే గుంటెకు పోసేటప్పుడు భూమి అంతా వెదజల్లుకొని బోదె తోలుకొని నాటు వేసుకుంటే కూడా బెస్ట్ ఫర్టిలైజర్గా దాన్ని మనకి ఎలా అంటే రూట్ డెవలప్మెంట్ అవ్వడానికి, అలానే మొక్కకు కావాల్సిన బలాన్ని ఇవ్వడానికి, అలానే భూమిలో ఉన్న పోషకాలని మొక్కకు అందించడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రమోసా ఏదైతే ఉందో జియాక్సల్.com అనేది 100% వర్తబుల్గా పనిచేస్తూ ఉంటుంది. మీకు క్లియర్గా ఏదంటే వేసుకున్న తర్వాత కాంప్లెక్స్ ఎరువులన్నా కొంచెం అటు ఇటు ఇదిగా తప్పు జరగొచ్చేం, కానీ ఇలాంటివి కొంచెం ఈ ప్రివీ ప్రమోసా అలానే జియాక్సల్.com అనేది 100% వర్తబుల్గా పక్కా తీసుకోవచ్చు. ఎందుకంటే నేనే మిరపనారకు జల్లించా మా గ్రామంలో. ఎలా ఉందంటే దాని గ్రోత్ రావడం కానీ, వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం కానీ ఎక్సలెంట్ అండి. మాటల్లో చెప్పను, చేసి చూపిస్తాను నేను కూడా. ఎందుకంటే మనం కూడా పొలం చేయబోతున్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను, ఇబ్బంది అయితే లేదు. అయితే చాలామంది రైతన్నలు అదొకటి ఇంకా లేదు, మేమేం వేయకుండా కూడా వేసుకోవడానికి కూడా వేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను బోదె దొల్లేటప్పుడు ఎరువులు చల్లాలనేది ఏం లేదండి. ఖచ్చితంగా చల్లకపోయినా పండుతుంది, ఖచ్చితంగా పండుతుంది. దీంట్లో ఇంకొకటి, బోదె దొల్లే ముందు వీలైతే రీజెంట్ గుళికలు వేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే లోపల ఉండే భూమిలో ఉండే ఎర్రనల్లి అటువంటివి కూడా ఫిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి చనిపోవడం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది. లేదా కొన్ని వేరే కంపెనీలో అది ఏదైతే ఉందో క్లోరాంట్రాన్ ఈలిప్రోల్ అనేది యాంప్లిగో టెక్నికల్ ఉంటుంది. అది కూడా గ్రాన్యువల్స్ రూపంలో ఉండేది ఉంటుంది. ఒకటి వేరు పురుగుల సమస్యను కూడా తగ్గించడానికి అవి కూడా జల్లుకునే వాళ్ళు ఉంటారు. అంటే మొత్తానికైతే రీజెంట్ బెస్ట్ అండి. మనకి ఏరు పురుగు సమస్యను అయితేనేం నల్లిని రాకుండా అది కూడా చాలా బాగుంటుంది. ముందస్తు జాగ్రత్తగా ముదురు రాకుండా కూడా కాపాడుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా దాన్ని కూడా తీసుకోవచ్చు. ఎక్కువ శాతం ఎరువుల గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మీరు ఏంటంటే మన భూమిలో కావాల్సిన పోషకాలు 100% ఉంటాయి. మొదటగా కావాల్సింది స్ప్రేయింగ్ విషయానికి 100% కూర్చోలేనా, 100% వర్త్ ఉండాల్సింది ఎరువుల పరంగా. అది ఎరువులు అనేది పక్కన పెట్టేస్తే స్ప్రేయింగ్ విషయాల్లో ఎక్కడ తప్పు చేయకండి, చాలా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. తక్కువ ఖర్చులో సింపుల్గా స్టెప్ బై స్టెప్ మెయింటెనెన్స్ చేసుకుంటా పోతే మొక్కకు కావాల్సింది బలం కాబట్టి బలాన్ని ఇచ్చుకుంటూ కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి మనమైతే ఏం చెప్తామంటే రోగారు ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ వాటి ఫొటోస్ కూడా పెడతాను. రోగారు స్ప్రింట్, దాంట్లోకి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది సిరి అనే బాటిల్ వస్తుందండి, 1/2 లీటర్ బాటిల్. సిరి కలుపుకోవచ్చు. లేదండి నాకు సిరి వద్దు, ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి చెప్పంటే రోగారు, స్ప్రింట్, అలానే బయోవిటా, ఈ 3 కాంబినేషన్లో మొదటి స్ప్రేలో స్ప్రే చేసుకోవచ్చు. మొక్క నాటిన 7-8 రోజుల నుంచి 15 రోజుల మధ్యన ఈ స్ప్రే చేసుకోండి. మంచి ఆరోగ్యంగా ఎక్కడ మొక్క ఇబ్బంది పడకుండా 100% నీట్గా రావడానికి బెస్ట్ ఆప్షన్గా ఈ మొదటి స్ప్రే తీసుకోవచ్చు. రోగారు, స్ప్రింట్, భూమిత్ర వాళ్ళది సిరి, ఇలానే చేసుకోండి, లేదా బయోవిటా, ఇట్లయినా ఓకే. దాని తర్వాత రెండవ స్ప్రే విషయానికి వస్తే 100% ఆల్రెడీ మొక్క చిన్నగా డెవలప్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది, చిన్న ముదురు కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది ఇప్పటికైతే ఇంకా స్ప్రే చేయలేదు, ఆరోగ్యంగా ఉంది మొక్క. రెండవ స్ప్రేకి వచ్చేసరికి నగాటా ఏదైతే ఉందో టాటా కంపెనీ వాళ్ళది నగాటా, దాంట్లోకి బేర్ కంపెనీ వాళ్ళది ఎంట్రికాల్, దాని తర్వాత భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది గెలాక్సీ అండి.
100% ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న గెలాక్సీ స్ప్రే చేసుకోండి. ఎందుకంటే అప్పటికే మనము రోగాలు అవి చేసి ఉంటాము, చిన్నగా మొక్క డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ గెలాక్సీ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల రూట్ డెవలప్ అవ్వడానికి, మొక్క నలుపుగా రావడానికి, సైడ్ కొమ్మలతో పాటు మొక్క స్ట్రెంత్కి ఏదైతే ఉందో మనకి ఇమ్యూనిటీ పవర్ కోల్పోకుండా బలంగా రెడీ అవ్వడానికి గెలాక్సీ అనేది స్ప్రే చేసుకోండి. నగాటా ఏదైతే ఎంట్రకాయలు, తర్వాత దాంట్లోకి గెలాక్సీ, ఇవి స్ప్రే చేసుకున్న తర్వాత మన మొక్క ఏ విధంగా ఉంటుంది అనేది మీరే చూసుకోండి. 100% వర్తబుల్ ప్రొడక్ట్స్గా ఈ రెండో స్ప్రేలు కూడా దీన్ని కూడా తీసుకోవచ్చు. మూడవ స్ప్రే విషయానికి వచ్చేసరికి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వేగా అండి. ఆల్రెడీ స్ప్రే చేయించినాము, డెమోలు కూడా ఇచ్చాము, అన్ని చోట్ల కూడా సక్సెస్ అయిపోయింది. మూడవ స్ప్రేగా 100% వేగా అనే ప్రోడక్టు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వేగా ప్రోడక్ట్ని ప్రతి ఒక్క రైతన్న మూడవ స్ప్రేలో స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే తోట, దాని వీడియోస్ ప్రతిదీ కూడా మీకు యాడ్ చేస్తా. వేగా రిజల్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ నేను వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది, వాటిని కూడా యాడ్ చేస్తాను. వేగాలో కావాలనుకుంటే మీరు అగ్రిప్రో కానీ, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఏదైనా సింపుల్గా యాడ్ చేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు న్యూట్రియన్స్ పరంగానే. మన ఆల్మోస్ట్ ప్రతి రైతన్న కూడా మొక్కకి వైరస్ రాకుండా కాపాడుకోవాలంటే మాత్రం న్యూట్రియన్స్ పై కూడా కొంచెం ఫోకస్ పెట్టుకోండి. ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువుల మీద కాకుండా భూమిలో చల్లుకునేటప్పుడు కూడా మినిమం మెయింటెనెన్స్గా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిభ వాళ్ళది అవని, పుడమి ఉన్నాయి, కోకోలి ఉన్నాయి, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమోసా అని, జియాక్జల్ అని ఇట్లా మార్చి చేసుకోవడానికి చాలా కంపెనీలో చాలా రకాల గ్రాన్యువల్స్ కూడా ఉన్నాయి. అన్ని రకాల వైపు గ్రాన్యువల్స్ వైపు కొంచెం ఎక్కువగా హెవీగా యూరియా శాతాన్ని తగ్గించుకోండి. మళ్ళీ గ్రోత్ ఎక్కువ వస్తే కూడా వైరస్లు వచ్చే ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మిరప పంటలో అది కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి. ఏదున్నా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా మనమే సొంతంగా వేసిన రోజు అయితే కంటిన్యూషన్ చెప్తూ ఉంటాం. ఏదైనా వచ్చిందంటే కూడా ఇమీడియట్లీ చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇలాంటిది కంటిన్యూషన్ వీడియో మీకు మంచి కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.